బాగా ట్రోల్ చేశారు మిమ్మల్ని 5 ఏళ్ళు. మీరు అంటే యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ చేశారు, మీరు ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఎక్కువగా చేశారు, పర్సనల్గా వచ్చారు. అలాంటప్పుడు ఫ్యామిలీ వైపు నుంచి ఎట్లా ఉంది స్పందన? పిల్లలు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అలాగే మీకు ఎందుకు ఈ గొడవ అంతా మానేద్దాం అనే ఫీలింగ్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినాయా? యాక్చువల్గా ఆ విషయంలో నేను నా 2 పిల్లలు ఉండి నాకు బాగా సపోర్ట్ అయితే సింగిల్ పేరెంట్. నా 2 పిల్లలు నాకు ఇచ్చిన సపోర్ట్ ఒక ఎత్తు అయితే, పార్టీ ఇచ్చిన సపోర్ట్ ఒక ఎత్తు. పెద్ద మన సిబిఎన్ సార్, లోకేష్ సార్ ఇచ్చిన సపోర్ట్, ఈవెన్ దో బోనమ్మ కూడా ఎంత సపోర్ట్ చేశారు. పర్సనల్ గా టార్గెట్ చేసినప్పుడు ఏంటంటే బాగా అసలు మూడ్ ఆఫ్ అయిపోయి ఏంటి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారండి. నా ఫోటోలు మార్ఫ్ చేసేవారు, చాలా దరిద్రంగా మార్ఫ్ చేసేవారు, ఫేస్బుక్లో పెట్టేవారు, కొంతమందికి డబ్బులు ఇచ్చి నన్ను తిట్టించేవారు. కొన్ని వీడియోలు కనుక మీరు చూస్తే ఎలా పడ్డావమ్మ తల్లి అంటారు మీరు నన్ను. కొంతమంది వైజాగ్లో కొంతమంది ఉన్నారు, సమ్ నేమ్స్ అవి ఎందుకులేండి, కానీ వాళ్ళు తిట్టినవి బయటకు వస్తే కనుక చూస్తే ఇంకా వల్గర్ లాంగ్వేజ్ చాలా. అంటే ఒక్క నిమిషం ఆ వీడియో చూసి పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అదొక్కటే భయపడేదానండి నేను. వాళ్ళు ఏదో అన్నారంటే నేను ఒకటండి, నా నేచర్ ఎలా ఉంటుందంటే, నేను నిజంగా తప్పు చేస్తే చిన్న పిల్లడికైనా భయపడతా, నా మాట తడబడుతుంది. నేను ఏదైనా నిజంగా పొరపాటు చేస్తే నా మాట తడబడుతుంది. కానీ నేను తప్పు చేయలేదు అనుకునేటప్పుడు ఎంతవరకైనా, ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాను. కానీ అక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే, పిల్లలు ఇది వెరీ సెన్సిటివ్ మ్యాటర్, సోషల్ మీడియా. నేను ఎంతమందికని నన్ను నేను నిరూపించుకోగలను? అందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అప్పటికి నేను పిల్లల్ని కూర్చోబెట్టి, అమ్మ నేను ఉన్నది అపోజిషన్లో ఉన్నాను కాబట్టి కొంచెం నేను అగ్రెసివ్గా వెళ్తాను నా నేచర్ బట్టి. సో ఇలాంటి కామెంట్స్ అన్నీ వస్తాయి, దయచేసి ఈ కామెంట్స్ని మీరు పర్సనల్గా తీసుకోవద్దు, హార్ట్కి తీసుకోవద్దు, మీరు అగ్రెసివ్ అవ్వద్దు, మీరు తిరిగి ఎవరికి కామెంట్లు పెట్టడం లాంటివి చేయొద్దు. మీరు కొంచెం అని నేను పిల్లల్ని కంట్రోల్ చేసుకున్నా. ఇంకొకటి కూడా వాళ్ళని మోటివేట్ చేశాను, ఎనీ టైం ఏ పోలీసో వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఏంటి మీ పరిస్థితి, ఎలా ఉంటారు? ఆ పాప చిన్నదే, బాబు ఇప్పుడంటే ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు, పాప ఇప్పుడు +2 చదువుతుంది, చిన్నపిల్ల 7th క్లాస్ 10th క్లాస్ ఏజే కదా వాళ్ళది కూడా. ఇప్పుడు ఏం తప్పు చేసి వెళ్తే భయపడాలి, కానీ ఇలాంటి ఫైటింగ్ చేసినప్పుడు వెళ్తే ఏం భయపడేది ఏముంది, పర్లేదులేమ్మ అంటే అంతలా మోటివేట్ చేసుకొని మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చేది. మేము రోడ్డు ఎక్కితే మళ్ళీ తిరిగి ఇంటికి సేఫ్గా వస్తాం, మనకు ఇది కూడా లేదు, చెప్పలేం. ఏ పోలీసులు వచ్చి ఏ బండి ఎక్కించుకుని వెళ్తాడో తెలియదు, ఏ స్టేషన్లో కూర్చోబెడతారో తెలియదు, ఏ కేసులు పెడతారో తెలియదు, ఎక్కడ తీసుకెళ్తారో కూడా తెలియదు. ఈవెన్ మా ఫోన్స్ కూడా తీసేసుకునేవారు. సో దట్ అలాంటి టైంలో అఫ్కోర్స్ అది వన్ ఆఫ్ ద బిగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే మా అందరికీ కూడా. లేకపోతే మాకు కూడా సొసైటీ అంటే, రాజకీయం అంటే ఇలా ఉంటుందా అని తెలిసింది. అనిపించలేదా ఎప్పుడు ఎందుకు వచ్చిన పాలిటిక్స్? 1 or 2 times అనిపించింది, లిటరల్లీ చెప్తున్నా, అనిపించిన నెక్స్ట్ మినిట్ నాకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ట్రూలీ నేనేదో ఆయన పార్టీలో ఉన్నానని కాదు, నేను చెప్తాను, నా పిల్లలు చెప్తారు జీవితాన్ని. ఎందుకంటే నేను ప్రతిదీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ కష్టం నుంచి బయటకు వచ్చాము, ఏ పరిస్థితుల నుంచి నన్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ పొజిషన్లో కూర్చోబెట్టారో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆ పెయిన్ తెలియాలి అని. సో దట్ సార్ నేను చాలా సందర్భాల్లో అలసిపోతున్నాం, ఇంకా ఎంతకాలం మాట్లాడి పడతాం అనుకునేటప్పుడు వెంటనే గుర్తొచ్చే మనిషి ఆయనే. మళ్ళీ రీబూస్టప్ అయిపోతాం. మళ్ళీ మార్నింగ్ వేసరికి మామూలే, మా వాళ్ళతో చెప్తూ ఉంటాను, చచ్చా ఏంటి రాజకీయాలు అలాగంట, వదిలేసరికి ఆ ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రామ్ ఉందని మళ్ళీ కార్లు తీయండి అని చెప్పి వెళ్ళిపోతాను, అంతే. అలవాటు అయిపోయింది. Like, share and subscribe to Rajaniti channel.